హే గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో Realme Buds Air Neo ఇయర్ ఫోన్స్ గురించి అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. మే 25th రియల్మీ ఈవెంట్ లో మనకి 4 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది కదా. సో దాంట్లో ఇయర్ ఫోన్స్ ఒక ప్రొడక్ట్ అనమాట. సో ఇయర్ ఫోన్స్ మనకి ఎక్కడెక్కడ అవైలబిలిటీలు ఉన్నాయి, దీని ప్రైస్ ఎంత, సో ఈ ప్రైస్ కి మనం కొనొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ మొత్తం నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ దగ్గర అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్దాం. మనకి ఇది ఎక్కడెక్కడ అవైలబిలిటీలో ఉంది, ఇంకా దీని ప్రైస్ అయితే చూద్దాం. సో మనకి ఇది రియల్మీ స్టోర్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ ఉంది. మీరు ఇది పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, పర్చేస్ చేయొచ్చు. సో మనకి దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 2999 రూపీస్ ఉంది, అంటే 3000 రూపీస్ అయితే ఉందన్నమాట. ఫ్లిప్కార్ట్ లో కూడా సేమ్ ప్రైజ్ ఉంది. సో ఇక మనం స్పెసిఫికేషన్స్ లోకి వెళ్దాం. సో నేను ఇప్పుడు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాను. సో స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడే చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బడ్స్ ఎయిర్ నియో అని పేరు పెట్టడం జరిగింది అనమాట. వీటికి ఇక్కడ మెయిన్ స్పెక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్టెంట్ ఆటో కనెక్షన్ ఉందని చెప్తున్నారు. గూగుల్ ఫాస్ట్ పేర్ అని చెప్తున్నారు. అంటే మనకి యాపిల్ లో ఏ విధంగా అయితే మనకి ఆప్షన్ ఉంటుందో, అంటే మన క్యాప్ అయితే అనుకోండి వెంటనే కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో మన మొబైల్ కి బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే ఆ ఆప్షన్ ఉందని చెప్తున్నారు. సో 13mm డ్రైవర్స్ ఉన్నాయి. డైనమిక్ బేస్ బూస్ట్ అని చెప్తున్నారు. సూపర్ లో లేటెన్సీ ఉంది. గేమింగ్ మోడ్ అంట. సో 17 hours టోటల్ ప్లేబ్యాక్ ఉంది. 3 hours సింగిల్ ప్లేబ్యాక్ ఉంది. ఇంటెలిజెంట్ టచ్ కంట్రోల్ ఉంది. వన్ టచ్ గూగుల్ అసిస్టెంట్ అని చెప్తున్నారు. రియల్మీ లింక్ యాప్ ఉంటుంది కదా, దాంతో కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ట్రూ వైర్లెస్ R1 చిప్ అని చెప్తున్నారు. నో వైర్స్ నో లిమిట్ అని చెప్తున్నారు. సో మనకి ఈ చిప్ ఎందుకు పనికి వస్తుందంటే మనకి మొబైల్ నుంచి మన ఇయర్ ఫోన్స్ కి కనెక్ట్ అవుతుంది కదా. సో ఆ కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ చిప్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో మనం మ్యూజిక్ ఏమైనా గేమ్ ఆడినా సరే లేటెన్సీ ఉండకన్నా చూసుకునేది R1 చిప్ అనమాట. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే 119.2 మిల్లీ సెకండ్స్ సూపర్ లో లేటెన్సీ ఉందన్నమాట. పర్ఫెక్ట్ సింక్ ఇన్ ఆడియో అండ్ విజిబుల్ అని చెప్తున్నారు. సో దీంట్లో ఏం చెప్తున్నారంటే మనకి సూపర్ లో లేటెన్సీ మోడ్ ఇందులో ఇచ్చారు. సో మనకి OnePlus లో ఏ విధంగా సూపర్ లో లేటెన్సీ మోడ్ ఉందో సో ఆ విధంగా దీంట్లో కూడా ఉందన్నమాట. సో మనకి ఇది గేమింగ్ ఆడేటప్పుడు ఆడియోకి వీడియోకి సింక్ అవుతుంది అనమాట. సో అది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో లేటెన్సీ మోడ్ ఇవ్వడం వల్ల బ్లూటూత్ వర్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది అనమాట. ఇన్స్టెంట్ ఆటో కనెక్షన్ విత్ గూగుల్ ఫాస్ట్ పేర్ అని చెప్తున్నారు. చూడొచ్చు, మీరు క్యాప్ ఎత్తిన వెంటనే మనకు కనెక్ట్ అయిపోతుంది అనమాట, పేర్ అయిపోతుంది. ఇందులో R1 చిప్ యూస్ చేయడం వల్ల మనకి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట కనెక్టివిటీలో. 13mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇంక్రెడిబుల్ సౌండ్ అని చెప్తున్నారు. 13mm డ్రైవర్స్ అయితే యూస్ చేయడం జరిగింది. బేస్ బాగానే వస్తాయని చెప్పుకోవాలి. సో మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ కానీ వాకల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్సలెంట్ గా వస్తాయని చెప్తున్నారు. సో చూడాలి, 13mm డ్రైవర్స్ అంటే మనకి బేస్ అంతగా లేకపోయినా సరే వాకల్స్ ఇవన్నీ వినిపిస్తాయని చెప్తున్నారు. సో ఇక్కడ దాని సెటప్ అయితే చూపిస్తున్నారు. డైనమిక్ బేస్ బూస్ట్ అన్లీష్ ద బేస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అవన్నీ ఇవ్వడం జరిగింది చార్ట్ లో. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్టయితే ఇంటెలిజెంట్ టచ్ కంట్రోల్ అట్ యువర్ ఫింగర్స్ అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ డబుల్ ట్యాప్ చేసామనుకోండి ఆన్సర్ కాల్ ని ఆన్సర్ చేయొచ్చు, లేదంటే మ్యూజిక్ అవుతుంది అనుకోండి దాన్ని పాజ్ అయినా ప్లే అయినా చేయగలం. సో ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి నెక్స్ట్ సాంగ్ కి వెళ్ళిపోవచ్చు. గట్టిగా హోల్డ్ చేసామనుకోండి ఒక సైడ్ ని, సో కాల్ అనేది ఎండ్ అవుతుంది. వాయిస్ అసిస్టెంట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో మనం బోత్ సైడ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట సూపర్ లేటెన్సీ మోడ్ నుంచి, లేదంటే ఎంటర్ కూడా అవ్వచ్చు అనమాట లేటెన్సీ మోడ్ గురించి. సో ఇక్కడ ఫంక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఏ విధంగా పనిచేస్తాయని. వన్ టచ్ గూగుల్ అసిస్టెంట్ మేక్ గూగుల్ డూ ఇట్ అని చెప్తున్నారు. సో మనం అక్కడ ఇచ్చిన కంట్రోల్ లో పట్టుకున్నట్టయితే మన గూగుల్ అసిస్టెంట్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఏమైనా అడగాలన్నా అడగవచ్చు గూగుల్ కి. సో అందులో మైక్రోఫోన్స్ ఉంటాయి కాబట్టి 13 hours టోటల్ బ్యాటరీ ఉందన్నమాట. లైఫ్ ఆల్ డే మ్యూజిక్ అని చెప్తున్నారు. 17 hours అయితే టోటల్ ప్లేబ్యాక్ ఉంది. మ్యూజిక్ అయితే 3 hours వినొచ్చు. సో కాల్ టైం వచ్చేసి 1.5 hours ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే 3 స్టైలిష్ కలర్స్ మేక్ మ్యూజిక్ కలర్ఫుల్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి టోటల్ 3 కలర్స్ ఉన్నాయి అనమాట. సో ఇది పాప్ వైట్ అనమాట. సో పంక్ గ్రీన్ అని ఈ వేరియంట్ ఉంది. రాక్ రెడ్ అనేసి ఇంకోటి ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏ విధంగా పనికి వస్తాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే పాప్ రెడ్ హార్డ్ కోర్ రాక్ కి, లేదంటే ఎనర్జెటిక్ అలాంటి వాళ్ళకి పనికి వస్తుంది అనమాట. సో వైట్ అనేది కొంచెం మ్యూజిక్ వినే వాళ్ళకి పనికి వస్తుందని ఇలా చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇన్ ఇయర్ డిజైన్ కంఫర్టబుల్ లైట్ వెయిట్ అని చెప్తున్నారు. 4.1 grams అయితే ఉన్నాయి వెయిట్ అయితే. సో మనకి ఫీలింగ్ అయితే ఉండదు అనమాట, హెవీ అలాంటి ఫీలింగ్ అయితే ఉండదు అనమాట. ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. కంఫర్టబుల్ గా ఉంటుంది. రియల్మీ లింక్ యాప్ ఉంటుంది కదా, దాంతో మనం లింక్ చేసుకోవచ్చు అనమాట. సెన్సార్ ఇవ్వడం జరిగింది కదా. సో మనం ఒకసారి ట్యాప్ చేస్తే ఏం చేయాలి, ట్రిపుల్ టైం ట్యాప్ చేస్తే ఏం అవ్వాలి, ఇలాంటివన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట ఫంక్షన్స్ అవన్నీ కూడా. సో మన లింక్ యాప్ యూజ్ చేసి ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ QR కోడ్ ఇవ్వడం జరిగింది. వాటర్ రెసిస్టెంట్ వచ్చేసి IP-X4 ఇచ్చారనమాట. సో అంటే వాటర్ రెసిస్టెంట్ కూడా ఇచ్చారు. ఇది స్వెట్ పడినా లేదంటే ఏమైనా జల్లులు పడినా అలాంటి ప్రాబ్లం ఉండదేమో కానీ అంత ఎక్కువగా వాటర్ లోకి వెళ్ళిపోతే ఇది తట్టుకోలేదు అనమాట. సో మనకి టెంపరేచర్ ఎంతవరకు తట్టుకోగలదు, ఇలాంటి ఆన్ ఆఫ్ టెస్ట్లు ఇవన్నీ చేశారు. ఇంకా స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం కరెక్ట్ గా. సో
కలర్స్ 3 వేరియంట్స్ ఉన్నాయి. 3 వేరియంట్స్ లో మీరు ఏ వేరియంట్ కొన్నా సరే 2999 రూపీసే, అంటే 3000 రూపీస్ ఉంటుంది. సైజ్ వచ్చేసి ఈ విధంగా ఉన్నదన్నమాట. వెయిట్ ఇక్కడ ఉంది. సో వాటర్ లెవెల్ వచ్చేసి IPX4 ఇచ్చారు ఇయర్ ఫోన్స్ వి. సో ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 20 Hz నుంచి 20,000 Hz వరకు అయితే ఉంది. సెన్సిటివిటీ వచ్చేసి -88 డెసిబుల్స్ ఉంది. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.0 ఉంది. వైర్లెస్ రేంజ్ వచ్చేసి 10 మీటర్స్ వరకు ఉంది, అంటే 30 feet. ఛార్జింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి అంటే మనకి టైప్ సితో అలాంటి వెయిట్ రాలేదు, మైక్రో ఎస్బీతోనే ఇచ్చారు. ఆడియో కోడాక్ వచ్చేసి SBC ఉంది, WAC ఉంది. ఒకవేళ ఇది కొన్నట్టయితే మనకి ఏం కంటెంట్స్ వస్తాయి అంటే రియల్మీ బడ్స్ ఎయిర్ నియో 2 వస్తాయి, అంటే 2 ఇయర్ ఫోన్స్, ఛార్జింగ్ బాక్స్ ఒకటి, ఛార్జింగ్ కేబుల్ ఒకటి, యూజర్ గైడ్ ఒకటి. సో ఇవి మనకి స్పెక్స్, ఇంకా దీంట్లో వచ్చే కంటెంట్ అయితే. సో చూసారు కదా ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఈ కాస్ట్ కి మనం కొనొచ్చా లేదా అంటే సో కొనొచ్చనే చెప్పుకోవాలి. సో ఇది మనకి మంచి ప్రైస్ లోనే తెచ్చారు. బట్ బేస్ 13mm డ్రైవర్స్ యూస్ చేశారు, కానీ మనకి బేస్ ఎంత ఉందో తెలియదు అనమాట. సో మీరు రివ్యూ చూసి ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను కదా, వాటిని యూస్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో మన ఛానల్లో రియల్మీ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ముందు షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చే నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్, బై బై నౌ.